श्री गणनाथ जय गणनाथ सिद्धि विनायक बुद्धि प्रदायक श्री गणनाथ जय गणनाथ सिद्धि विनायक बुद्धि प्रदायक श्री गणनाथ जय गणनाथ सिद्धि विनायक बुद्धि प्रदायक బోలో గణేష్ మహారాజ్ కి జై. గత 40 సంవత్సరాల నుండి స్వర్ణకారుల ఆధ్వర్యంలో ఈ భీమరాజు వారి వీధిలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. అలానే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క స్వర్ణకారు సోదరుడు మరియు గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ సహాయ సహకారాలతో జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ప్రతి కమిటీ ఇప్పుడు ప్రజెంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆర్గనైజేషన్ మటుకి మా తమ్ముడు షేక్ కాజా గారి ఆధ్వర్యంలో ఇది 3వసారి ఇంత వైభవంగా జరగటం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అతనికి సహకరించి అందరూ ఎంతో విజయంగా ఈ విఘ్నేశ్వర ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాము. అలా అందులో భాగంగానే ఈరోజు 13వ తేదీ శుక్రవారం స్వామివారికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అట్లానే మాకు ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా మాకు విగ్రహదాతగా శ్రీ పాండ్రంగి రమణారావు గారి దంపతులు, అలానే ఉదయం పూట నిత్యం నైవేద్యం ఇచ్చే దాత కూడా వాకాటి గోపాలకృష్ణ గారు, వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని తెలియజేసుకుంటున్నాను. 36 సంవత్సరాల నుంచి స్వర్ణకారుల ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఏంటంటే పర్యావరణాన్ని కాపాడటం కోసంగా మట్టి వినాయకుడిని 7 సంవత్సరాల నుంచి మా కమిటీ వారంతా కలిపి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు 13వ తారీఖు అన్న సంతర్పణ కార్యక్రమంగా 1000 మందికి అన్న సంతర్పణ చేయడానికి మా కమిటీ వారంతా సహాయ సహకారాలు, అలాగే స్వర్ణకారులు, అలాగే గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ వారు వాళ్ళందరూ కూడా మాకు ప్రతి సంవత్సరం మేమున్నామంటూ మాకు చేదోడు వాదోడుగా ఉండి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి సహకరించిన ప్రతి దాతలందరికీ కూడా, అలాగే మా కమిటీ సభ్యులైనటువంటి కాజా, బొక్సన్ సాయి, పత్తిపాటి మహేష్, పిఎస్ అజయ్, పిఎస్ బాబు గారు, ఆదిమాను సుబ్బారావు గారు, అందరూ పోకల కోటయ్య గారు, ప్రతి ఒక్కరికి
మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మా స్వర్ణకారుల ఆధ్వర్యంలో ఈ 40 సంవత్సరాల పైనుంచి ఈ భీమరాజు వారి వీధిలో మేము వినాయక చవితికి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. అలానే పర్యావరణం దెబ్బతినకుండా ఉండటానికి మేము 7 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడిని పూజిస్తున్నారు. నా ఉద్దేశం అందరూ కూడా మట్టి వినాయకుడిని పూజిస్తే చాలా బాగుంటుంది. అలానే మాకు రేపు ఆదివారం నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్క స్వర్ణకారులు భక్తులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. నవరాత్రి వేడుకలు మా స్వర్ణకారుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకుంటున్నాము. గత 40 ఏళ్ల నుంచి ఫస్ట్ గోల్డ్ మర్చెంట్స్ వారి కమిటీలో కూడా మా స్వర్ణకారులు ఇంతకుముందు పెద్దలు కలిసి చేసి ఉన్నారు. తర్వాత స్వర్ణకారులుగా సపరేట్గా మేము ఘనంగా ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటూ వస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరించిన దాతలు స్వర్ణకారులు గోల్డ్ మర్చెంట్స్ వారు అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం భారీగా వేలాది మందికి జరుపుకుంటున్నాము. నెక్స్ట్ రేపు ఆదివారం నిమజ్జన కార్యక్రమం కొత్తపట్నంలో అంగరంగ వైభవంగా జరుగును. స్వామివారి భక్తులు స్వర్ణకారులు అందరూ కూడా విచ్చేసి ఆ రోజు లడ్డు వేలంపాట ప్రత్యేకం. ఆ లడ్డు వేలంపాట పాడి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా అందరినీ కోరుతున్నాము. ఆ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాం.